ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సిపిఎస్ జిపిఎస్ కాదు, సిపిఎస్ జిపిఎస్ కాదు, ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఉద్యోగ ఉపాధ్యాయ. నా పేరు లక్ష్మీరాజా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి అలాగే విద్యారంగం పట్ల ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భోగిమంటలో మా డిమాండ్లు అలాగే ప్రభుత్వ నిర్బంధం అణచివేతకు నిరసనగా భోగిమంట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేయకుండా జీపీఎస్ తెచ్చారు. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే సకాలంలో మీకు రావాల్సిన పిఆర్సీ అలాగే ఆర్థిక బకాయిలు చెల్లిస్తామన్న ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా 2 సంవత్సరాలుగా మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు 18,000 కోట్లను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించి ఈ 2 సంవత్సరాల అనేక పోరాటాలు చేసినప్పటికీ నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాని కారణంగా మేము చలో విజయవాడలో ధర్నా కార్యక్రమాన్ని చేపడితే ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధం, పోలీసు అణచివేతను నిరసనగా ఈరోజు భోగిమంటల్లో ఈ ప్రభుత్వ అనిశ్చిత వైఖరిని మేము ఎండగట్టడానికి ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు విద్యారంగానికి బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామని చెప్తున్నారు. నాడు నేడు పేరుతో బడికి హంగులు వేస్తే విద్యారంగం బాగుపడినట్లు కాదు. విద్యారంగంలో ఏదైతే విద్యను బోధించే ఉపాధ్యాయులకు మెరుగైన విద్యను అందించడానికి వారికి వెసులుబాటు కల్పించాలి తప్ప మీరు బైజూస్ పేరుతో ఇంకొక దాంతో పేరుతో నాణ్యమైన విద్యను అందించలేరు. అలాగే పొద్దున్న లేచిన నుంచి మీరు ఏం చెప్పారు? మేము ఉపాధ్యాయులతో బోధనేతర పనులు ఏవి చేయించామని చెప్పారు. అలాగే ఎలక్షన్ డ్యూటీకి కూడా ఉపాధ్యాయులను వినియోగించుకొని ఒక జీవో ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ నిన్నటికి నిన్న ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు జరగవు, ఉపాధ్యాయులందరినీ ఎన్నికల విధుల్లో నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఇప్పుడు ఆగమేఘాల మీద మీరు విధుల్లో మమ్మల్ని వేసుకుంటూ ఉన్నారు. అందుకోసం మేము చెప్పేది ఒకటే, మీకు నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రంగంలో పనిచేసే ఉపాధ్యాయ సంఘాలతోనూ మేధావులతోనూ ఎమ్మెల్సీలతోనూ విద్యార్థి సంఘాలతోనూ చర్చించి విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలా, అలాగే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా మీ ప్రభుత్వ నిర్బంధాలకు పాలకుల నిర్బంధాలకు మేము వెనక్కి తగ్గమని, మీరు పోలీసు నిర్బంధాలతో అణిచివేయాలంటే భయపడేది లేదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు హెచ్చరిస్తూ ఉన్నాం.